అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 19వ భాగం. రచయిత వనజ గారు. ఈయనకి ఎంత ధైర్యం! నన్ను ఇలా చూసి కూడా లోపలికి వస్తాడా? వచ్చి కూడా నన్ను ముట్టుకుంటాడా? ముట్టుకొని నలిపి కొరుకుతాడా? అయినా ఆయన అన్ని చేస్తున్న మనసెందుకు అడ్డు చెప్పలేకపోయింది అని అనుకుంటూ చీరని తనకి నప్పే విధంగా కట్టుకొని అద్దం ముందు నిలబడింది సీత. నిజంగానే నా నడుం లావుగా ఉందా అని 10 సార్లు అనుకుంటూ దీని గురించి తర్వాత ఆలోచిద్దాం అని అంటూ పౌడర్ కొట్టుకొని నీట్గా హెయిర్ని ఆర్పుకొని ఒక ఫ్లెక్కర్ పెట్టుకుంది సీత. బొట్టు దగ్గర అయిపోయింది. ఇప్పుడు పెట్టుకుందామా వద్దా అని ఆలోచిస్తూ, జీసస్, నేను క్రిస్టియన్ అయినా కూడా ఐఎమ్ ఇండియన్ కాబట్టి చర్చికి వస్తాను, గుడికి వెళ్తాను కాబట్టి ఈ బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఏం తప్పు కాదని భావిస్తున్నానని చెప్పుకొని తనతో తెచ్చుకొని ఒక మీడియం సైజ్ రౌండ్ స్టోన్ బింది పెట్టుకుంది సీత. వావ్! బొట్టు పెట్టుకునేసరికి నా ముఖంలో ఎంత కలవచ్చిందో అని అనుకొని కాసేపు అలాగే చూసి ఏఆర్ చెప్పిన ఆ బాక్సెస్ని హాల్లోకి తీసుకొని వెళ్ళింది సీత. సీత మెడలో సింపుల్గా చైన్, మ్యాచింగ్ బుట్టలు, 2 చేతులకి గోల్డ్ కవరింగ్ గాజులు మాత్రమే ఉన్నాయి. బాక్స్లో నుండి తీసిన ఆ జ్యువెలరీ అంతా కూడా చిన్నిగా ఉండడంతో పాపిడి బిళ్ళ నుండి వడ్డానం, వంకీలు, హారం, పట్టీలు అన్నీ కూడా పాపకి అలంకరించింది సీత. బాబుకి పులిగోరు గొలుసు వేసి చేతికి బ్రాస్లెట్ పెట్టాక ఎంత అందంగా బుజ్జిబుజ్జిగా ఉన్నారా నా బంగారాలు అని అంటూ ఇద్దరిని ముద్దు పెట్టుకున్న సీత. ఇంకో బాక్స్ జోలికి వెళ్ళకుంటే అది నీకోసమే అని చెప్పాడు ఏఆర్. నా కోసమా అంటే, అవును భయపడకు, నీకే ఇవ్వనులే, ఈరోజు పెట్టేసుకొని మళ్ళీ నాకు ఇచ్చేయి అని ఏఆర్ అంటే, ఓహో మీతో వస్తున్నా కాబట్టి మీ తాహతుకు తగ్గట్టు ఉండాలా అని అంటూ రెడీ అయిన సీత. ఏఆర్ ఇంకో ఆదేశం మేరకు పాపకి ఒడిలో పెట్టుకుని ఏఆర్ ఇంట్లో మొదటిసారిగా దీపం వెలిగించింది సీత. అందరూ కలిసి కారులో టెంపుల్కి బయలుదేరితే అరగంట నుంచి అదే టెంపుల్లో వెయిట్ చేస్తున్న అయోధ్య ఇంటి మనుషులు, వాళ్ళల్లో ముందుగా కౌసల్య, ఏఆర్ సమేత సీత పిల్లలు ఇద్దరితో మెట్లెక్కుతూ వస్తుంటే ఆశ్చర్యంగా కంటి నిండా నీళ్ళతో చూస్తోంది. నా కోసమా అంటే, అవును భయపడకు, నీకే ఇవ్వనులే, ఈరోజు పెట్టేసుకుని మళ్ళీ నాకు ఇచ్చేయి అని. ఓహో మీతో వస్తున్నా కాబట్టి మీ తాతకు తగ్గట్టు ఉండాలా అంటూ రెడీ అయిన సీత. ఏఆర్ ఇంకో ఆదేశం మేరకు పాపకి ఒడిలో పెట్టుకొని ఏఆర్ ఇంట్లో మొదటిసారిగా దీపం వెలిగించింది సీత. రాదన్నావు, బాగానే చేసావు కదా పూజ అని ఏఆర్ హారతి తీసుకుంటూ అంటే, రాదు అంటే మీనింగ్ ఎప్పుడూ చేయలేదు అని, ఎన్ని సినిమాలు సీరియల్స్ ఇంకా యూట్యూబ్లో చూడలేదు అని అంటూ బాబుకి కూడా తనే హారతి కళ్ళకి అద్దిన సీత. ఏఆర్ ఇంకా బాబుకి కుంకుమ కూడా పెట్టింది. పాపకి ముందే పెట్టేసిందిలేండి. చిట్టి తల్లి చేతి మహిమో లేక సీత చేతి మహిమో కానీ ఆ ఇంట్లోకి వచ్చాక ఏఆర్ చూస్తున్న మొదటి దీపం వెలుగు. అదే దేదీప్యమైన కాంతి ముందు సీతకి ఆర్తిపలంలో ఉన్న కుంకుమ తీసి పెట్టాడు ఏఆర్. ఆమె తలెత్తి ఏంటిది అన్నట్టు చూస్తే, నువ్వు మా ఇద్దరికీ పెట్టావు, మాకు ఉంది, నీకు లేదని పెట్టాను తప్ప అని అంటే సీత కూడా ఏఆర్ చెప్పింది పెద్దగా ఆలోచించక ఏం లేదని చెప్పి, ఇంకా గుడికి వెళ్దామా అని అడిగింది. ఇప్పుడేగా పూజ అయింది, 5 నిమిషాలుండి వెళ్దామని చెప్పిన ఏఆర్ పిల్లలకి బనానా డ్రెస్ మీద వేసుకోకుండా తినిపించడానికి ఫుల్ ట్రై చేసి పాస్ అయ్యాడు. పని మనిషిని కూడా ఇంకా వెళ్ళమని చెప్పి నలుగురు కలిసి గుడికి బయలుదేరారు. పిల్లల్ని వెనక సీట్లో కూర్చోపెట్టి కన్ఫర్మ్ కొట్టుకుంటారు, కాదు ఈ పిల్లవాడిని కొడుతుంది అని సెన్స్ చేసిన సీత పాపను తెచ్చి ఏఆర్ ఒడిలో పెట్టి తను బాబుని కూర్చోపెట్టుకుంది. ఏ గుడికని అడిగిన సీతకి స్వర్ణగిరి అని చెప్పాడు ఏఆర్. గూగుల్లో సెర్చ్ చేసిన సీతకి 80 to 90 కిలోమీటర్స్ అని చూపించడంతో బాగా టైం పడుతుంది, పిల్లలు బనానాతో అంతసేపు ఉంటారా అని అనుకుంటూ బాబుని మీద పడుకోబెట్టుకుంది సీత. వాడు కార్ ఏసీకో లేదా జర్నీలో ఉండే ఉయ్యాల జంపాలకో మళ్ళీ స్లీప్లోకి వెళ్ళిపోతే అటు పాప కూడా కన్ను కొరకడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఒక చేత్తో బుజ్జితల్లిని జాగ్రత్తగా పట్టుకుంటూనే డ్రైవ్ చేస్తున్న ఏఆర్కి అది కొంచెం కష్టమైనా అలాగే ఉన్నాడు. మెల్లిగా పాప తల పక్కకి ఉరిగిపోతూ ఉండడంతో అది చూసిన సీత పాపని ఇవ్వండి అని అడిగింది. వాడు ఉన్నాడు కదా, వద్దులే నీకు కష్టమైపోతుందని ఏఆర్ అంటే, మీకు తనని హోల్డ్ చేస్తూ డ్రైవ్ చేయడం ఇంకా కష్టమైపోతుంది, నేను చూసుకుంటానంటూ పాపని ఏఆర్ ఒళ్ళో నుంచి తన మీదకి తెచ్చుకుంది సీత. ఇద్దరిని చెరొక కాలు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఇద్దరి తలలు గుండెలకి హత్తుకొని వాళ్ళిద్దరి తలలు నిమురుతూ తాను కూడా నిద్రలోకి జారుకుంది సీత. కాసేపటికి పక్కనేమీ అలికిడి రావడం లేదని చూసిన ఏఆర్కి ముగ్గురు నిద్రపోతూ కనబడటంతో సైలెంట్గా ఒక ఫోటో తీసి మళ్ళీ కార్ని జాగ్రత్తగా ఒక రకమైన స్పీడ్తోనే డిస్టర్బ్ అవ్వకుండా తీసుకుని వచ్చి స్వర్ణగిరి ముందు కారాపాడు. మెల్లిగా సీతని లేపాక పిల్లల్ని నిద్రలేపాలని చూసిన ఏఆర్ని ఆపేస్తూ, ఇప్పుడు లేపితే ఖచ్చితంగా ఏడుస్తారు, పూజ స్టార్ట్ అయ్యాక చూద్దాం అని చెప్పి కార్ని పార్క్ చేశాక పాపని ఏఆర్కి ఇవ్వబోతే, వద్దు వాడినిటివ్వు అని అంటూ
పాప కంటే బరువున్నాడు అని చెప్పి బుజ్జోడిని తీసుకున్నాడు ఏఆర్. ఏవండి నాకు పూలు కావాలి అని అంటూ అడిగేసిన సీతని షాకింగ్గా చూస్తూ పాప కోసం అని 4 మూరలు జాజులు కూడా కనకాంబరాలు మాల తీసుకున్న ఏఆర్ గుడివైపు వెళ్తే ఆమె అడుగులు కూడా అతని వెంటే ఆకుపచ్చ బ్లూ కలర్ సిమిలర్ ప్యాటర్న్లో పాప లంగా జాకెట్ సీత చీర ఉంటే 2 మిక్స్డ్ కలర్స్లో అబ్బాయిల షర్ట్స్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుతూ చూడగానే చూడముచ్చటైన ఫ్యామిలీ లాగా అనిపిస్తోంది అందరికీ. అక్కడ వాళ్ళ నలుగురు నచ్చలా చూసిన కౌసల్య మన జానకి అంటూ ఆశ్చర్యంగా అడుగుతూ కళ్ళ నీళ్ళకి పెట్టుకోబోతే కాదంటీ తను సీత, మన జానకి కాదని అయాన్ చెప్తూ ఉంటే మన కళ్ళ ముందు జానకి రూపమే కాదు ఆమె కట్టుబాట్లు కూడా కనబడుతుంటే కాదంటావేంటయ్యాన్ అని అంటూ కౌసల్య అరుస్తూ ఉంటే నిజంగా ఆంటీ తను మన జానకి కాదు కానీ వెనకే వచ్చిన అజిత్ జానకిని చూస్తూ ఎమోషనల్ అవుతూ అంటే జానకితో ఉన్న ఆ పిల్లలు ఎవరు అని అడిగింది. ఇంకో పక్కకి మొహం కూడా తిప్పకుండా ఆంటీ మీ బాధని చూసి ఒక్కసారి ఇక్కడికి తీసుకుని వచ్చానే తప్ప తనని మనం ప్రశ్నించడానికి హక్కు లేదు. జరిగేది చూసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అయాన్ చెప్పడంతో కొడుకు తనకు అంతకంటే అదృష్టాన్ని ఇవ్వలేదు అనుకుని సరిపెట్టుకుంది కౌసల్య. ఏవండి నామకరణమే కదా అని అడుగుతున్న సీతకి ఇప్పుడే కాదు ముందు దత్తత అని చెప్పాడు ఏఆర్. ఎవరికని సీత అడిగితే అభిరామ్ జానకి అని ఏఆర్ చెప్పడంతో అభిరామ్ జానకి అని ఆ పేర్లు విన్న సీత గుండె వణికి కింద పోతుంటే ఏఆర్ కంటే ముందు అజిత్ కశ్యప్ అయాన్లు వచ్చి సీతను పట్టుకున్నారు. ముగ్గురు చేతులను గట్టిగా పట్టుకుని సీత పైకి లేచి అందరినీ చూసి ఏఆర్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఏం అవ్వలేదు, కంగారు పడద్దు, వాళ్ళు నీకు తెలుసు అని ఏఆర్ చెప్తున్న మాటలు మంత్రాలుగా పనిచేయడంతో కాస్త నిదానించుకొని వాళ్ళ వంక నగుమోంతో చూసింది సీత. హాయ్ సార్, హాయ్ అయాన్ అని సీత వాళ్ళని పలకరిస్తే హలో అని ముగ్గురు అన్నాక వాటే కోయిన్సిడెన్స్ సార్, మీరు మేము అనుకోకుండా ఒకే గుడికి వచ్చామని సీత అంటే అవునవును కోయిన్సిడెన్స్ అని ఏఆర్ వంక కోపంగా చూశాడు అజిత్. మీ ఫ్యామిలీ కూడా వచ్చారా సార్ అని అడిగిన సీతకి వచ్చారు చూడు సీత ఇక్కడ ఉన్నారు అంటూ కాస్త దూరంలో ఉన్న అందరినీ కూడా చూపించిన అయాన్ వాళ్ళని ఇక్కడికి పిలుస్తూ ఏఆర్ చూపుల్లో ఇంకొంచెం పెట్రోల్ వేశాడు. ఎందుకు బ్రో అలా చూస్తున్నావని సైడ్కి వచ్చి మరీ అడిగిన అయాన్ ఎందుకు అందరినీ ఇక్కడికి ఎత్తి పిలుస్తున్నావు, అసలు వాళ్ళందరూ ఎందుకు ఈ గుడికి వచ్చారు అని అడగటంతో పిలుపు వచ్చింది వచ్చారు అంతే అని అన్నాడు అయాన్. చెప్పి కాస్త కూల్ అవ్వండి బ్రో అని అంటూ పాపని నిద్రలోనే బుగ్గగిల్లి వాళ్ళ డాడీ పోలికలే అనుకుంటా బ్రో, అలాగే ఉంది పాప చాలా బాగుందని చెప్పి పక్కకొచ్చిన సీతకి ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు అయాన్. కౌశల్యని తన పెద్దమ్మ, జాహ్నవిని అజిత్ భార్య ప్లస్ వదినగా, మాన్సీని కశ్యప్ ఫియాన్సీగా ప్లస్ తనకి చెల్లిగా పరిచయం చేశాడు. గాయి సుబ్బు ఇంట్రెస్ట్ లేదని వదిలేస్తే ఈశ్వరి మాత్రం జితేంద్ర కోసం ఆగిపోయింది. సీతని కళ్ళారా చూసుకుంటూ దగ్గరికి వెళ్ళబోయిన కౌశల్యకి అయాన్ పెద్దమ్మ ఇప్పుడు కాదని ఆపేస్తే జాహ్నవి మనులకి అజిత్ కశ్యప్ కళ్ళతోనే వద్దని చెప్పారు. చాలా బాగా ఉన్నామమ్మా అని కౌశల్య అంటే నైస్ టు మీట్ యూ అని చెప్పారు జాహ్నవి. ఇంకా మను ఏం తెలియనట్టు అయాన్ సీత ఏంటి ఇక్కడ హడావిడి, నువ్వు ఈ పిల్లలు ఈ అబ్బాయి ఎవరు బాగున్నాడు, కొంపదీసి నీకు పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నట్టు నాకు చెప్పకుండా దాచావా అని అయాన్ అడగడంతో అయ్యో లేదయాన్ నేను చెప్పాను కదా అంటూ అయాన్ చెవి దగ్గరికి వెళ్ళి చెప్పిన సీత అది అని అంటే అతను ఓ ఇదా అని అంటూ ఉంటే ఏఆర్ ముందుగానే అన్ని సిద్ధం చేసేశాడు కాబట్టి నామకరణం కాకుండా ముందు దత్తత జరిగింది. ఆఫీషియల్గా పాప కోసం సీత దగ్గర మాత్రమే డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ బాబు కోసం తన దగ్గర లేవు. నాన్న నీకు నేమింగ్ సెరమనీ అవన్నీ మనం తర్వాత చేసుకుందామని అంటూ పక్కన కూర్చుంటూ ఉన్న సీతని ఆపేస్తూ వాడిని కూడా తీసుకుని ఇక్కడే కూర్చో అని అంటూ ఏఆర్ తన పక్కన ఉన్న ఇంకో పీట చూపించాడు. నేనా అక్కడెందుకు అని షాక్గా అడిగిన సీతకి చెప్పించే సీత అని గట్టిగా ప్లస్ బేస్గా వినిపించిన ఏఆర్ వాయిస్కి భయపడి అతను చెప్పినట్టే బాబుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తను కూర్చుని సీత. దత్తత కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. దత్తత ఇచ్చేవారు పుచ్చుకునేవారు ముందుకు రండి అనడంతో ఇచ్చేవారి పేర్లు అభిరామ్ జానకి, పుచ్చుకునేవారి పేర్లు ఏఆర్ సీత అని ఏఆర్ చెప్తూ ఉంటే పదే పదే జానకి అభిరామ్ అన్న పేర్లు గుర్తొస్తుంటే అది వింటూ ఉంటే తెలియకుండానే కళ్ళు మూసుకుపోయి ఏఆర్ భుజం మీద వాలిపోయిన సీత. ఆమె స్పృహ తప్పలేదు, అలాగని మెలకువలో కూడా లేదు. ఏం జరుగుతుందో చెవుల్లో వినిపిస్తూ ఉన్న మైండ్ అంతా తీసుకోలేకపోయింది. ఈ గ్యాప్లో ఏవేవో జరిగిపోతే ఒకరి చేతుల నుండి పిల్లలు చేతుల మీదుగా తమ చేతుల్లోకి పాలు రావడంతో మెలకు వచ్చి కళ్ళు తెరిచిన సీతకి అంతా మామూలుగానే ఉండడంతో ఇంతసేపు ఏం జరిగింది అని అనుకుంది సీత. కానీ ఆ కాసేపట్లో ఏం జరిగిందనేది సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆమెకు తెలుస్తుంది. ఏవండి నాకు మత్తుగా ఉంది అని చెప్తున్న సీతకి తన కర్చీఫ్ నీళ్ళలో తడిపి ఆమె ముఖానికి తుడిచాడు ఏఆర్. ఏం జరిగింది ఇప్పటి వరకు అని ఆమె
ఏఆర్ని అడిగితే పాపకి దత్తత తీసుకున్నాను అని చెప్పాడు ఏఆర్. ఓ అని అంటూ అంతేనా, ఇంకా పూజ ఏమైనా ఉందా అని అడిగితే నామకరణానికి 10 నిమిషాలు టైం ఉంది, పిల్లలకి ఏమైనా తినిపించి అని ముగ్గురిని సేఫ్ ప్లేస్లో వదిలాక పక్కకు వెళ్ళాడు ఏఆర్. ఎంచక్కా ఇద్దరికి మళ్ళీ ఫ్రూట్ మెత్తగా చేసి పెట్టి నీళ్లు తాగించిన సీత ఇద్దరిని ఒక కునుకు వేయమని చెప్తే బయటికి చెప్పలేని ఇద్దరి ఎక్స్ప్రెషన్. మేమేం 2 నెలల పిల్లలం కాదు, 2.5 ఏళ్ల పిల్లలం. పూజారి గారు కాస్త తొందర పెట్టడంతో మళ్ళీ పీటల మీద కూర్చున్న ఏఆర్ ఆయన చెప్పినప్పుడు 2 పళ్ళాలలో ఉన్న బియ్యంలో తన రింగ్తో ఆద్య అని రాస్తాడు అనుకున్న సీత అతను ఆదిత్య అని రాయడంతో ఆశ్చర్యాన్ని పుట్టించింది. ఆ తర్వాత ఆద్య పేరు కూడా రాసిన ఏఆర్ ఇద్దరికి చెవుల్లో తమ పేర్లు చెప్పాక అయోధ్య తరపు సైన్యం నుండి 4 మీద అక్షింతల పూలవాన కురిసింది. తన మీద కురుస్తున్న పూలవానకి తలెత్తి చూసిన సీత అందరూ అక్షింతలు చల్లుతూ ఉండడంతో నా మీద ఎందుకు అయి ఉంటుందిలే, పిల్లల్ని దీవిస్తూ ఉంటారనుకున్న సీత వాళ్ళని ముందుకు పెడితే ఏంట్రా ఇది అన్నట్టు చూస్తూ ఉన్నారు ఆ ఇద్దరు. ఈసారి సీత కూడా ఇద్దరి చెవుల్లో ఆద్య ఆదిత్య అంటూ 3 సార్లు పిలిచాక ఇంకొంచెం పూజ బ్యాలెన్స్ ఉండడంతో అది కూడా అయ్యాక నీరసంగా పైకి లేచింది సీత. పూజారి ఏఆర్ దగ్గర నుంచి మంచి అమౌంట్ తీసుకుని స్వామివారి దర్శనం చేసుకోండి బాబు, మంచిగా జరుగుతుంది అని చెప్పిన ఆయన ఇద్దరి మీద అక్షింతలు చల్లుతూ శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తని దీవించాక వెళ్ళిపోయాడు. ఏఆర్ నార్మల్గా ఉన్న సీత మాత్రం షాక్ అయ్యే చూస్తూ ఉంటే, ఓయ్ నువ్వేమనవా, పూజారి గారు ఎలా దీవించి వెళ్ళారో చూసావా అని అడిగితే చూశాను విన్నాను కూడా అని చెప్పిన ఏఆర్ నిజం అయినా పర్వాలేదులే, మనకు 3 పిల్లలుంటారు అప్పుడు అని చెప్పాడు. అంతేగా అన్న సీత ఆద్యని తీసుకొని ఇక నుండి పేర్లతో పిలుచుకుందాం మనం పిల్లల్ని. వెళ్ళిపోతూ ఉంటే ఆదిత్యని ఎత్తుకొని చేయి నొప్పి వచ్చిన సీత వాడిని కిందకి దింపితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏఆర్ చేతినే పట్టుకున్నాడు. ఇద్దరిని చెరొక చేత్తో ఎత్తుకున్న ఏఆర్ సీతని కూడా రమ్మని పిలిచాక స్వర్ణగిరి వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అరగంట టైం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళడమే కదా అని సీత ఏఆర్ని చూస్తూ కోపంగా అడిగితే ఎందుకే కోపడతావు అని ఏఆర్ పిల్లల్ని కొంచెం ఆడుకోండని అక్కడ వదిలేసి సీత చుట్టూ చెయ్యి వేసి అడిగితే మరి వాడిని నేను తెచ్చుకున్నాను నా కొడుకు అనే ఫ్లోలో అనేసి సీత మీరు ఎలా దత్తత తీసుకుంటారు, పైగా మీకు ఇష్టం వచ్చినట్టుగా పేర్లు ఎలా పెట్టగలిగారు అని సీత అడగటంతో ఆ మాటకి ఏఆర్ నీకు ఆదిత్య తప్ప ఆద్య వద్దా అని ఏఆర్ సూటిగా ఆమె వైపే చూసి అడగటంతో దాన్ని ఎలా వద్దు అంటాను, నాకు ఇద్దరూ కావాలి అని సీత వెంటనే అంటే మరి నాకు కూడా వాళ్ళిద్దరూ కావాలి అని అన్నాడు ఏఆర్. కథ కొనసాగుతుంది. ఫ్రెండ్స్ మీ అందరికీ ఏఆర్ ఎవరు, మరి అభి ఉన్నాడు, సీత, ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి కదా. మరి మీకు కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది అనుకుంటున్నాను. ఏఆర్ సీత ఎవరెవరో, అభిరామ్ జానకి అసలు ఎవరో కూడా మీకు అర్థమైందనుకుంటాను. మరి జ్వాల దగ్గర ఉన్న అభి ఎవరనే కదా మీ డౌట్. అది కూడా ముందు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.